సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, సినిమాల ప్రభావం కావచ్చు. నవమాసాలు మోసిన కన్న తల్లిని కూతురు చంపింది. అసలు ఇది విన్న వాళ్ళకి ఎవరికి జీర్ణం కావట్లేదు. ఇది జీడి జీడిమెట్లలో జరగడం జరిగింది. అసలు ఎందుకు పసి వయసులోనే తల్లిని చంపే వరకు పిల్లలు ఎందుకు వస్తున్నారు తెలుసుకుందాం. మనతో పాటు POW జాతీయ నాయకురాలు సంధ్యక్క ఉంది. అక్క గతంలో కౌన్సిలింగ్ చేసేవారు. అసలు అడిగే తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. మీరు చాలా సమస్యలకి కౌన్సిలింగ్ ఇచ్చేవారు గతంలో. మీకు ఆల్రెడీ మీరు జీడిమెట్లో ఇష్యూ తెలుసు. అమ్మాయికి 15 సంవత్సరాలు లవ్ చేసింది. లవ్ తప్పమ్మా అన్న చెప్పినందుకు తల్లిని చంపింది. అసలు ఎలా చూడాలి అక్కడ? మేము చాలా ఏళ్లుగా చెప్తున్నాం, సమాజంలో క్రైమ్ పెరిగితే మొత్తం కుటుంబ వ్యవస్థల్లో కూడా క్రైమ్ వస్తుంది. పోలీసుల వైఫల్యంతోనో లేదా రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసమో ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చి విపరీతంగా హింస ప్రవృత్తిని పెంచుతుంది. అది అక్కడితో ఆగదు, మానవ జీవితాలను విధ్వంసం చేస్తుంది. శాంతిని మాట్లాడితే పీస్ఫుల్ ఫ్యామిలీస్ని మనం ఏర్పాటు చేసుకుంటే, ఆధిపత్యం లేని హింస లేని కుటుంబాలను ఏర్పాటు చేసుకుంటే ఈ హింస ఉండదు అని చెప్తే పెడచెవిని పెట్టింది ఈ సమాజం. మా మాటలు పట్టించుకోలేదు. ఆధిపత్యం లేని కుటుంబాలు కావాలి అని మేము అడిగాం. పురుషాధిపత్యం కావాలని అడగం, స్త్రీ ఆధిపత్యం కావాలని అడగం. అన్ని ఆధిపత్యాలు రద్దు కావాలి. మనిషిని హింసించని భావజాలం కావాలంటాం. మనిషిని ఆధిపత్యం చేయని సమాజం కావాలి అంటాం. ఎప్పుడైతే ఆధిపత్య భావజాలం ఉంటుందో ఆధిపత్య సంబంధాలు ఉంటాయి కుటుంబాల్లో. మెత్తనాళ్ళని చూస్తే మొత్త బుద్ధి వేసినట్టు ఎవరు మెత్తగుంటే వాళ్ళ మీద డామినేషన్ ఉంటుంది. ఆడవాళ్ళు అణిగుండాలి అని ఆశిస్తారు. అదే ఆడవాళ్ళు గట్టిగా ఉండి లవుడుగా ఉండి మగవాళ్ళు మెత్తకుంటే వీళ్ళు డామినేట్ చేస్తారు. కాబట్టి ఆధిపత్య సంబంధాలు రద్దయితే అప్పుడు ఎవరెవరిని హింసించుకోరు. కానీ ఇది ఈ సమాజం ఎప్పుడూ కూడా పెడచెవిని పెట్టింది. ఇవాళ జరుగుతుంది అదే. ఏదో మనిషి కుక్కను కరిస్తే వార్త, కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు. మగవాళ్ళు ఆడవాళ్ళని చంపుతున్నారు, రేపులు చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు. నిన్న కూడా ఒక వరకట్న హత్య జరిగింది, కానీ అది వార్త కాదు. మనకి 80లో వరకట్న హత్య వార్త, కానీ ఇప్పుడు 2020కి వచ్చాక వరకట్నం మరణం అనేది వార్త కాదు. ఇప్పుడు వార్తలు ఆడవాళ్ళు భర్తలను చంపితేనే వార్తలు. జరగట్లేదా? అడపదడప జరుగుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇటీవల సమాజంలో కుటుంబాల్లో హింస ప్రవృత్తిని చొప్పించి మొత్తం వైలెన్స్. పిల్లలు ఆడుకునే గేముల్లో వైలెన్స్, అన్ని షూటింగులు, రక్తాలు, పొడుచుకోవడాలే. చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ లో కూడా వైలెన్సే. ఆ PUBG గేమ్స్ లో వైలెన్సే. ఐమాక్స్కి వెళ్తే పిల్లల్ని ఆడించుకోవడానికి ఎప్పుడైనా వెళ్తే అక్కడ మొత్తం తుపాకుల మోతలు, అసలు భరించలేం. అంటే అంత వైలెన్స్ని ప్రేరేపించారు. సినిమాల నిండా, మీడియా నిండా, సోషల్ మీడియా నిండా సెక్స్, వైలెన్స్, పోర్న్ విచ్చలవిడిగా విలయతాండవం చేస్తుంటే అది సమాజంలో ప్రభావం ఉండదు. అందరు మేము గొప్పగా పెంచుతాం, ఆధ్యాత్మిక విలువలను మాత్రమే చెబుదామంటే ఆ ఆధ్యాత్మిక విలువల్లో కూడా మనకి వైలెన్స్ కనపడుతుంది. చూస్తున్నాం రకరకాల హింసలు, మతం పేరుతో హింస, కులం పేరుతో హింస, జెండర్ వైలెన్స్. అందుకని ఇవాళ హింసని మనం ఆవాహన చేసుకుని హింసలో బతకడానికి అలవాటు పడితే ఆ హింసని ప్రయోగించే వాళ్ళలో పిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు. నేను 1 వీక్ బ్యాక్ ఏంటి ఆడవాళ్ళు మేఘాలయ హనీమూన్ హారర్ షో అయింది కదా అంటే నేను చెప్పాను, ఇక్కడ ఆడవాళ్ళు చేశారు కదా పిల్లలు కూడా చేస్తారని 1 వీక్ బ్యాకే చెప్పాను. ఆడవాళ్ళు చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు, పిల్లలు చేసిన ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఈ వైలెన్స్ లో పిల్లలు కూడా భాగం అవుతారు. అందుకనే తల్లి మందలిస్తే తల్లి మీద ద్వేషం, టీచర్ మందలిస్తే టీచర్ని చంపారు కదా. ఒక టీచర్ మందలించిందని 3 పిల్లలు ఎక్కడ బాంబులు దొరుకుతాయి? టీచర్ మీద బాంబులు వేయాలి. ఎక్కడ దొరుకుతాయి? కడపలో దొరుకుతాయి. కాబట్టి కడప బాంబులు తెచ్చుకుందామని పిల్లలు స్కూల్ ఎగ్గొట్టి ట్రైన్ ఎక్కితే తల్లిదండ్రులు వెతుక్కుని ఎవరో ఒక పిల్లాడు, వాళ్ళతో వెళ్లాల్సిన పిల్లాడు ఆగిపోయారు. వాడిని పట్టుకుని ఏమయ్యారు ఈ 3 అంటే కడప పోయారు. ఎందుకు పోయారంటే బాంబులు తెచ్చుకోవడానికి. అప్పుడు పోలీసులు అలర్ట్ అయి రేణిగుంటలో వాళ్ళని దింపి తీసుకొచ్చారు. అంతా 13-14 ఏళ్ల పిల్లలు, స్కూల్ పిల్లలు. ఎందుకంటే మేము బాంబుల కోసం పోయాం. బాంబులు ఎందుకంటే టీచర్ మీద వేయడానికి. అంటే టీచర్ మందలిస్తే బాంబులు వేయాలి. తల్లి ఇవాళ ఆ అమ్మాయి పరిస్థితి అంజలి చాకలి ఐలమ్మ వారసురాలు. తల్లి పోరాడింది,
భూమి మీద హక్కు కోసం, పండిన పంట మీద హక్కు కోసం చారిత్రాత్మక పోరాటంలో ఐలమ్మ వీళ్ళ అవ్వ భాగస్వామి అయింది. కానీ ఇవాళ ఆమె వారసురాలి వాళ్ళ ఇలాంటి హత్యకి బలైంది. అంటే విలువలు ఎంతగా దిగజారుతున్నాయి, మానవ సంబంధాలు ఎంతగా దిగజార్చుతున్నారు. ఈ రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి, తమ అధికారాల కోసం తల్లుల గర్భాలను చీల్చి, శూలాలతో చీల్చి మంటల్లో వేశారు. వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం మనుషుల్ని ఉన్మాదులుగా మార్చి మతపరమైన చర్చలు పెడితే ఆ విలువలు, ఆ కల్చరు అది సమాజంలో స్ప్రెడ్ కాకుండా ఉండదు. అదే జరుగుతుంది ఈరోజు. మేము చెప్తున్నాం ఈ హింస కరెక్ట్ కాదు. అరే ఈ దిశ ఎన్కౌంటర్లో వాళ్ళు ఎవరినో పట్టుకొచ్చి వీళ్ళే చంపేశారని వాళ్ళని చంపితే దాన్ని కూడా మేము వ్యతిరేకించాం. అంటే స్టేట్ ఎప్పుడు వైలెన్స్ని ప్రమోట్ చేయొద్దు, చట్టబద్ధంగా శిక్షించండి, కానీ మీకు చంపే హక్కు లేదు అని దిశ ఎన్కౌంటర్లో మమ్మల్ని అంటే వీళ్ళు మగవాళ్ళకు వ్యతిరేకం అంటారు. మేము మగవాళ్ళకు వ్యతిరేకం అయితే దిశ ఎన్కౌంటర్లో అబ్బాయిని చంపడం తప్పు, వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించాలని ఎందుకు అంటాం? సింగరేణి గని కార్మికులు పోరాడుతుంటే వాళ్ళ కోసం ఎందుకు వెళ్తాం? కాబట్టి మేము మగవాళ్ళకి వ్యతిరేకం కాదు, మేము మగవాళ్ళ పెత్తనం వద్దంటున్నట్లుగానే ఆడవాళ్ళ పెత్తనం కూడా వద్దంటున్నాం. అది అర్థం చేసుకోవట్లేదు ఈ సమాజం. కాబట్టి హింసని పెంచితే, ఆధిపత్య సంబంధాలను పెంచితే, దాని చుట్టూ డబ్బు పని చేస్తే ఇవాళ మానవ సంబంధాల్లో మనీకి వాల్యూ ఉండొద్దని మేము అంటాం. కానీ మనీయే ప్రధానమని మీరంటారు. అంటే చుట్టూ ఉన్న సమాజం అన్ని విలువలు అవే మాట్లాడతాయి, దాంతో డబ్బు కోసం ఎగబడుతున్నారు. ఇవాళ ఇంత పోర్ను నెత్తిన పెట్టాక పోర్నులో మగవాళ్ళు మాత్రమే ఉంటారు, ఆడవాళ్ళు మంచిగా పతివ్రతల్లాగా ఆ పోర్న్ కల్చర్కి వెళ్ళొద్దు, ఆ క్రైమ్ కల్చర్కి వెళ్ళొద్దు అంటే అవన్నీ సోషల్ మీడియాలో వాళ్ళ అరిచేతుల్లో, వాళ్ళ బుర్రల్లోకి, వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళినాక వాటి ప్రభావానికి వాళ్ళు గురి కారు. అంటే ఆడవాళ్ళు ఎట్లా నేరస్తులు అవుతారండి? ఆడవాళ్ళు కదా వాళ్ళు కేవలం శాంతి సాధువులుగా ఉండాలి, వాళ్ళు సాధు జంతువులుగా ఉండాలి. కొడితే పడాలి, తిడితే పడాలి, అవమానిస్తే తల వంచుకోవాలి. అంటే ఖచ్చితంగా అవమానాలతో తల వంచిన వాళ్ళు కూడా ఏదో ఒక రోజు తిరగబడతారు. తిరగబడినప్పుడు న్యాయం కోసం తిరగబడే వాళ్ళు కొందరైతే, మన చుట్టూ ఇంత హింసాత్మక ప్రపంచాన్ని మనం పెట్టినాక ఆ హింసలో భాగంగా తిరగబడే వాళ్ళు ఉంటారు, స్వార్థపరులు ఉంటారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమ లైంగిక సుఖాల కోసం, తమ ఆర్థిక ప్రయోజనాల కోసం కూడా ఈ సెక్స్ క్రైమ్ పెరుగుతుంది. ఇది ఇన్ జనరల్గా మగవాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు కూడా మగవాళ్ళు చేస్తున్నదే ఎక్కువ. కానీ ఆడవాళ్ళు చెయ్యరు అనుకున్న చోట ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు. అది మేఘాలయ ఘటన అయినా, అంజలి ఘటన అయినా, అంజలిని కూతురే చేసింది. మరి మొన్న ఒక ఘటనలో ఆంధ్రాలో గద్వాల్లో పెళ్ళి చేసుకుని వాడిని చంపడం ఒక్కటే వీళ్ళందరికి చెప్పేది, మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి, ఆడవాళ్ళనైనా సరే. ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్లల్ని వెంటాడి చంపిన మగవాళ్ళు ఉన్నారు. నన్ను చేసుకోకుండా నువ్వు ఎట్లా చేసుకుంటావు, నాకు దక్కని నువ్వు, మేము చెప్తున్నాం నాకు దక్కని నువ్వు ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు అని ఎగబడి హింసిస్తే ఆ రోజు మేము చెప్పాం, ఆడది ఆస్తి కాదు, స్త్రీలు ఆస్తి కాదు, ప్రాపర్టీ అవుట్లుక్తో ఆలోచించొద్దు, నాకు దక్కంది మరొకరికి దక్కకూడదు అనుకుంటే హింసే జరుగుతుంది అని చెప్పాం. ఇవాళ రివర్స్ అది కూడా జరుగుతుంది కదా. అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళైనా వాళ్ళైనా మీకు ఇష్టం లేకపోతే విడిపోండి, మీకు వద్దనుకుంటే వదిలేయండి. కానీ ఈ విధంగా హింసించి హత్యలు చేయడం ఎవరు చేసినా తప్పే. మగవాళ్ళు చేస్తే గొప్ప హీరోలు గారు, ఆడవాళ్ళు చేస్తే హీరోయిన్లు గారు, ఎవరు చేసినా అది హీనమైన క్రైమ్, హీనియస్ క్రైమ్. చాలా చాలా చవకబారిన, దిగజారిన, క్రూరమైన నేరాలు. దాంట్లో ఆడవాళ్ళు కూడా ఆ ఉచ్చులో పడుతున్నారు. దానిలో మీరు చూడండి, ఈ మొత్తం ట్రాపుల్లో వీళ్ళ పక్కన మగవాళ్ళు కూడా ఉంటున్నారు. ఎక్కడ మగవాళ్ళు లేకుండా ఆడపిల్లలే చేయలే. సో మీరు ఎవరు ప్రేరేపిస్తే నేరం చేస్తున్నారు, లేదా మీరే ప్లాన్లు వేసి స్కెచ్లు వేసి చేసినా ఏం ఫరక్ పడదు. నేరం ఎవరు చేసినా నేరం. ఇటువంటి నేరాల నుంచి మన జాతిని, మన సమాజాన్ని, మన పిల్లల్ని, మన భావితరాల్ని రక్షించుకోవాలి. అక్క ఆల్రెడీ మీరు గతంలో ఫ్యామిలీస్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. అయితే గద్వాల్ 2 రోజుల క్రితం తేజస్వని సొంత భార్య సఫారీ చంపడం జరిగింది లవర్ కోసం. ప్లస్ ఒక 2-3 నెలల క్రితం సొంత తల్లే 3 పిల్లలకి విషయం ఇచ్చి చంపింది. అంటే ఇలాంటి చర్యలు గతంలో మీరు కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఉన్నాయక్క? మేము కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఎవరు ఎంత ఆవేశంగా వచ్చినా, వాళ్ళు నిజంగా అన్యాయానికే గురైనా ఆవేశంగా ఉండి వాళ్ళ అంతం చూడాలి. చాలా మందికి మన సినిమా పరిష్కారాలన్నీ కూడా అన్యాయం జరగగానే అంతం చూడాలి. సినిమా మన తెలుగు సినిమాల నిండా లేదా
సినిమాటిక్ పరిష్కారాలు అన్నీ కూడా కథం కరో, అది ఎవరు చేసినా కథం కరో కార్యక్రమాలే, అవి తప్పు. ఎందుకంటే మేము చెప్పాము ఎన్నోసార్లు స్త్రీలకు బాధితులకి ఏమని చెప్పామంటే, నీలో కోపం ఉంది, నీలో బాధ ఉంది, నువ్వు అవమానాలు పడ్డావు, నీలో ఆవేశం ఉంది, అర్థం చేసుకుంటావు, కానీ నీలో రగిలించుకుని ఈ కసి ద్వేషం నిన్నే తినేస్తుంది. నా కౌన్సిలింగ్ లో మొదటి పాఠం, బాధితులు చాలా రివెంజ్ యాటిట్యూడ్ తో వస్తారు. వాళ్ళ సంగతి చూడాలి, వాళ్ళంతా కథం చేయాలి, వాళ్ళంతా చూడాలి, రోడ్డు మీదకి రావాలా, ఇంకా అవసరమైతే కొట్టాలా, తన్నాలా అన్న దాంతో వస్తారు. ఒక కత్తి నేను ఇస్తే వాళ్ళు పొడవరు, నన్నే తీసుకెళ్లి పొడవమంటారు. ఆ రకంగా ఉండేది. మేము అందరికీ చెప్పాం, నీలో పెంచుకునే కసి ద్వేషం ముందు నిన్ను తింటది, నేను ప్రశాంతంగా పడుకోనేదు, కూర్చోనేదు, నీళ్లు తాగనేదు, అన్నం తినేదు. కాబట్టి కసి ద్వేషంలోకి వెళ్ళొద్దు అంటే నచ్చక వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏమైంది కసి ద్వేషం వద్దంటది, మనిషి మీద ద్వేషం వద్దు, మనిషి మీద కసి వద్దు అని చెప్తే చాలా మందికి నచ్చదు. మా మీద చేసే ట్రోలర్లు కూడా అదే ద్వేషం మా మీద చూపిస్తారు. ఎందుకు ఈ ద్వేషాలు, మేము ఎందుకు ద్వేషించట్లే ఈ సమాజాన్ని, మా మీద ట్రోల్ చేసిన వాళ్ళని కూడా మేము ద్వేషించట్లా, ఇది మన సంస్కృతి, ఆలోచించండి అని చెప్తున్నాం. అందుకని ఈ కసి ద్వేషాలని పెంచి పోషిస్తున్న ఏ విలువలు ఉన్నాయో ఆ విలువలకు ప్రతినిధులైన నాయకులు ఉన్నారో, మతపరమైన పెద్దల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ వ్యవస్థని కొమ్ముగాస్తున్న శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కసి ద్వేషాలు పెంచడమే అవసరం. కానీ అందులో ఆ కసి ద్వేషాలు పెంచుకున్న వాళ్ళు అందరూ కూడా తాము నష్టపోవడమో ఇతరులకు నష్టం చేయడమో చేస్తున్నారు. ఒక తల్లి బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకురాలు 13 ఏళ్ళ తన కూతురు మీద తనే మనుషుల్ని పిలిచి అత్యాచారం చేయించింది, సొంత కూతురు మీద. అది ఆ పోలీసు అధికారి, ఐపీఎస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మొన్న చూసాం మనం యూపీలో. అట్లాగే దేశవ్యాప్తంగా హింస అనేది తల్లులు చేస్తున్నారు, తండ్రులు చేస్తున్నారు, అన్నదమ్ములు చేస్తున్నారు, అక్క చెల్లెళ్ళు చేస్తున్నారు. చాలా ఎక్కువ హింస పెరిగింది. ఇప్పుడు మీరు చెప్తున్న ఘటనలు, గద్వాల ఘటన కూడా అంతే. డబ్బు, ఈజీ మనీ. ఇప్పుడు పెళ్లి చేసుకున్న అబ్బాయి మీద వాళ్ళకి అట్రాక్షన్ లేదు, బాగా డబ్బు ఉన్నటువంటి తిరుమల రావు మీద ఉంది. అంటే నేనేమంటా అంటే వీళ్ళు కూడా, మీరు ప్రతి క్రైమ్ వెనుక, హీనియస్ క్రైమ్, నేరస్తులుగా నేకడగా కనపడుతున్న ఈ ఆడవాళ్ళ వెనుక ఉన్న మగవాళ్ళని కూడా చూడండి. తిరుమల రావు అనే వాడికి పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, వాడికి సుజాత కావాలి, కూతురు శిరీష కావాలి, శిరీషనా అమ్మాయి ఐశ్వర్య, సుజాత కావాలి, ఐశ్వర్య కావాలి. ఇదేం విలువ? అందరు ఐశ్వర్యం చూపిస్తున్నారు, సుజాతను చూపిస్తున్నారు. తిరుమల రావు వాల్యూస్ ఎందుకు ప్రశ్నించట్లా? తిరుమల రావుకి భార్య పిల్లలు ఉండగా నీకెందుకు సుజాత కావాలి, సుజాత తర్వాత ఐశ్వర్య కావాలి, ఆ తల్లి బిడ్డలకి తిరుమల రావు కావాలండి? మీ బంధాలు ఏంటి? ఇవి అమానవీయ బంధాలు. ఇది మనం ప్రశ్నించడం వదిలేసాం. ఎంతసేపు వేరు చేసి మాట్లాడుతున్నాం. కానీ ఈ దిగజారిన విలువల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఒక మగవాడు ఉంటాడు. అంటే ఆడవాళ్ళంతా పత్తిత్తులు లేదా ఆడవాళ్ళు ఏమి శుద్ధమైన వాళ్ళని నేను అంటల్లా, వాళ్ళు కూడా అందులో పావులే. వాళ్ళ సుజాత తను లైంగిక దోపిడీకి గురైంది, కానీ అది లైంగిక దోపిడీ అనుకోలే, తను ఉపయోగపడింది. ఆ తర్వాత తన బిడ్డ ఉపయోగపడుతోంది, ఆ బిడ్డ అనుకోలే, ఆ తల్లి అనుకోలే. కానీ ఎంతమంది బిడ్డలు తల్లితో సంబంధం ఉన్న వాడితో తమని కూడా లొంగ తీసుకోవాలని చూస్తే తిరగబడి వచ్చారు. మా దగ్గర ఉన్నారు ఆ పిల్లలు, మా దగ్గర పెరిగారు, మేము వాళ్ళని సొంత బిడ్డల్లా కాపాడుకున్నాం. తల్లి ఎవరితో సంబంధంలో ఉంటుందో వాడితోటే బిడ్డను ఉండమంటే ఆ బిడ్డని రక్షించి ఆమెకు జీవితం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది. ఇవాళ మనము లొంగిపోయిన ఈ ఆడవాళ్ళని చూసి వీళ్ళు నేరం చేశారంటున్నారు. లొంగకుండా తిరగబడి రోడ్ల పాలైన వాళ్ళు ఉన్నారు, నిలబడి బతికిన వాళ్ళు ఉన్నారు, బతికి బట్టగట్టిన వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది ఆడవాళ్ళు లైంగిక హింసని ధిక్కరించి బయటకు వచ్చి, నాకు తెలిసిన ఒక అమ్మాయి తండ్రి చేసిన లైంగిక దాడిని, అత్యాచారాన్ని తిరస్కరిస్తే ఆ అమ్మకి తల్లి కూడా సపోర్ట్ ఇవ్వకపోతే, కుటుంబం కూడా సపోర్ట్ ఇవ్వకపోతే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ వీరోచిత పోరాటాలు చేస్తుంది అమ్మాయి. తన జీవన క్రమంలో ఒక పోలీస్ అధికారి మీద కూడా ఆమె పోరాడుతుంది. ఆమె కుటుంబ హింసని తండ్రి చేసినటువంటి లైంగిక దాడి నుంచి బయటకు వచ్చి ఈ రోజుకి ఆ అమ్మాయి చాలా కష్టాలు పడుతుంది. అట్లా చాలా మంది ఉన్నారు. అంటే కుటుంబంలోనే లైంగిక హింసను ఎదుర్కొని, దాడుల్ని ఎదుర్కొని, అంటే ఈ వ్యవస్థలో పిల్లల కోసం త్యాగాలు చేసిన తల్లిదండ్రులు ఉన్నారు, అప్పుల పాలైన తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రుల కోసం త్యాగాలు చేసిన పిల్లలు ఉన్నారు. లేరని నేను అన్నట్లా. బిడ్డల పెళ్లిళ్ళ కోసం, చదువుల కోసం సర్వస్వం అప్పగించి అమ్ముకుని దిక్కులేని రోడ్ల మీద పడి భిక్షాటన చేసుకున్న తల్లిదండ్రులు కూడా చూస్తున్నాం. అంటే మానవ సంబంధాల్లో
బిడ్డల మంచి చూసి బిడ్డల మంచిని కోరుకుని త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నట్టుగానే స్వార్థ ప్రయోజనాలకి లోనై ఇటువంటి హింసలకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఆ సంఖ్య పెరుగుతుంది. ఇది మనం హెచ్చరికగా తీసుకుని అప్రమత్తం కావాలి. దీనికి పరిష్కారం మానవీయ విలువల్ని పెంచడం, మానవీయ సంబంధాలని మెరుగుపరచుకోవడం, హింస లేని కుటుంబాలను ఏర్పాటు చేసుకోవడం, ఆధిపత్యం హింస లేని కుటుంబాలని ఏర్పాటు చేసుకోవడం ఒకటే దీనికి పరిష్కారం. అందుకే మేము 50 ఏళ్ళుగా చెప్తున్నాం మాకు పేట్రియార్కల్ ఫ్యామిలీస్ వద్దు అంటే, ఓ వీళ్ళు కుటుంబాలకు వ్యతిరేకం అన్నారు. ఎస్, మాకు ప్రజాస్వామిక కుటుంబాలు కావాలి. వి వాంట్ డెమోక్రటిక్ ఫ్యామిలీ అన్నాం. UN కూడా 40 ఏళ్ల క్రితం అబాలిష్ పేట్రియార్కల్ ఫ్యామిలీ అండ్ ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్ ఫ్యామిలీ అంది. అంటే పితృస్వామిక కుటుంబాలని కూల్చండి, ఆ స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలని ఏర్పాటు చేయండి అన్నారు. ప్రజాస్వామిక కుటుంబాలు కావాలి. ఆ ప్రజాస్వామిక కుటుంబాల్లో ప్రజాస్వామిక సంబంధాలు ఉండే అవకాశం ఉంది. ఆ ప్రజాస్వామిక సంబంధాలు ఉంటే ఇంత హింస అవకాశం ఉండదు. ఇది ఈ సమాజం ఆలోచించాలనేది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అక్క.